Hello Mithrulaara, this is watching Tech another YouTube channel. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మైక్రోమాక్స్ నోట్ ఇంటూ మొబైల్ అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మైక్రోమాక్స్ కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. మైక్రోమాక్స్ మీ మొబైల్స్ లాంచ్ చేసి వదిలేకుండా ప్రాపర్ అప్డేట్స్ అయితే ఇవ్వండి అండ్ హెల్తీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అయితే బిల్డ్ చేయండి. ఏమీ లేని మొబైల్స్ లైక్ ఒప్పో వివో కూడా ఎందుకు క్లిక్ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ నాన్ స్టాప్ కంటిన్యూస్ మార్కెటింగ్ అనమాట. మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ అయితే ఉంటుంది ఒప్పో వివోది. సో దానివల్ల వీళ్ళు ఎక్కడో అక్కడ క్లిక్ అవుతున్నారు, అయితే ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లో. మీ చేతిలో మంచి మొబైల్ ఉంది, మంచి ప్రోడక్ట్ని పెట్టుకొని పీపుల్కి రీచ్ అయ్యే విధంగా మీరు మంచి మార్కెటింగ్ స్ట్రాటజీని బిల్డ్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 3 to 4 మొబైల్స్ లాంచ్ చేయండి. అండ్ 10K అండ్ 15K అండ్ 20K ప్రాపర్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ మీద మీరు వర్క్ చేయండి. సో దట్ ఇలా చేస్తే మాత్రం మీరు ఇండియా అంటే కేర్ ఆఫ్ మైక్రోమాక్స్ అని ప్రూవ్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా మంచి స్పెసిఫికేషన్స్తో మొబైల్ లాంచ్ అయిందంటే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ మైక్రోమాక్స్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. వీడియోలో మైక్రోమాక్స్ నోట్ ఇంటూ అన్బాక్సింగ్తో పాటు క్విక్ రివ్యూ కూడా ఇస్తాను. సో ఇదే బెస్ట్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, బాక్స్ ఓవర్ చూస్తే కంప్లీట్ థిక్ గ్రీన్ కలర్ అయితే ఉందన్నమాట. సో టాప్లో విఆర్ #ఇన్ ఫర్ ఇండియా అని ప్రింట్ అయితే ఉంది అండ్ కింద మనకి హవై బట్టి అని రాస్తుంది. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అడిగినందుకు, జస్ట్ కిడింగ్. అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి నోట్ 2 AMOLED డిస్ప్లే ఇన్ బై మైక్రోమాక్స్ అని రాస్తుంది. అండ్ టాప్ అండ్ బాటంలో మనకి కొన్ని స్టిక్కర్ లేబుల్స్ అయితే చూడొచ్చు రిగార్డింగ్ ప్రైస్ అండ్ IMEI నెంబర్స్. రైట్స్లో మనకి ఇలాంటి స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయలేదు బాక్స్ మీద. అండ్ బ్యాక్ సైడ్లో మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ వేరియంట్ వచ్చేసి మనకి 4+64GB వేరియంట్. సో ఇందులో మనకి ఓన్లీ ఒకటే వేరియంట్ ఉంటుంది, 4+64, అండ్ 2 కలర్స్లో వస్తుంది, బ్లాక్ అండ్ బ్రౌన్. సో ఈ మొబైల్ వచ్చేసి నేను బ్రౌన్ కలర్లో తీసుకున్నాను అనమాట. సో కంపెనీ వీళ్ళు ఓక్ అనే నేమ్తో క్లెయిమ్ చేస్తున్నారు, బట్ యాక్చువల్లీ ఇది బ్రౌన్ కలర్ అని చెప్పొచ్చు. సో బాక్స్ని ఓపెన్ చేయగానే మనకి హ్యాండ్ సెట్ అయితే ఉంది. లెట్ మీ పిక్ ఇట్ అవుట్. ఎస్, సిమ్ ఎజెక్ట్ టూల్ ఉంది అండ్ ఇక్కడ మనకి సిలికాన్ కేస్ కూడా ఇచ్చారు. సో మంచి క్వాలిటీ అని చెప్పొచ్చు, సిలికాన్ కేస్. అండ్ ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ ఉంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఇక్కడ మనకి స్క్రీన్ గార్డ్ కూడా ఇచ్చారు. ఐఎమ్ ఇంప్రెస్ మైక్రోమాక్స్. సో ఇక్కడ మనకి స్క్రీన్ గార్డ్ ఇచ్చారు అండ్ విత్ క్లాత్స్ కూడా ఇచ్చారు, డ్రై అండ్ విత్ క్లాత్స్. సో మీరు ఇంట్లోనే మీరు మీ మొబైల్కి స్క్రీన్ గార్డ్ వేసుకోవచ్చు. సో ఇది మనకి Type-Cతో వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఛార్జ్ బ్రిక్ కూడా ఇచ్చారు ఇన్ అని మెన్షన్ చేస్తుంది. ఛార్జ్ బ్రిక్ మీద 33 వాట్స్ ఛార్జర్ ఇది మనకి, బట్ మొబైల్ మనకి 30 వాట్స్ ఛార్జర్తో సపోర్ట్ చేస్తుంది. సో ఇది మనకి బాక్స్తో వచ్చే కంటెంట్స్ అనమాట. చాలా మంది క్లెయిమ్ చేస్తున్నారు ఐఫోన్ ప్లస్ సామ్సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా డిజైన్ని కాపీ చేశారని, అంటే తస్కరించారని. సో ఎస్, వాళ్ళు చెప్పింది నిజమే. సో బట్ మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ యూజ్ చేసే ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో నాకైతే కెమెరా మోడల్ చాలా నచ్చింది. సో మనకి బడ్జెట్లోనే మంచిగా ఫ్లాగ్షిప్ మొబైల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఫీల్ అయితే వస్తుంది. ఓవరాల్గా ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇది మనకి బ్రౌన్ కలర్ అండ్ మనకి గ్లాసీ ఫినిష్తో వస్తుంది. సో ఓవరాల్గా హ్యాండీ ఉందని చెప్పొచ్చు. అండ్ 250 grams వెయిట్ అయితే ఉంది. సో మరీ ఎక్కువ వెయిట్ అని చెప్పలేము. అండ్ సైజ్ కూడా చాలా బాగుంది, 6.4 inch సైజ్ అయితే ఉంటుంది. సో ఇది కంప్లీట్ హ్యాండ్సెట్ ఓవర్వ్యూ. సో ఈ మొబైల్ని బూటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో కలుస్తాను. మొబైల్ మనకి 2 వేరియంట్స్లో వస్తుంది, బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ వేరియంట్స్. ఇది మనకి బ్లాక్ కలర్ వేరియంట్ అండ్ 6.43 inch Full HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. పంచువల్ కెమెరా ఉంటుంది టాప్లో. నారో బిల్స్ ఉన్నాయి. సో సైడ్స్లో కూడా చాలా థిన్ బిల్స్ అయితే ఇచ్చారు. 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. MediaTek Helio G95 ప్రాసెసర్ ఉంటుంది. మంచి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మిడ్ లెవెల్ గేమింగ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది G95 ప్రాసెసర్లో. మొబైల్ డిస్ప్లే క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు. నేను ఇది 4Kలో ప్లే చేస్తున్నాను. ప్రైమరీ స్పీకర్ చూడొచ్చు పంచువల్ కెమెరా మీద. అండ్ ఇక్కడ మనకి ప్రైమరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంటుంది. బాటమ్ ఆఫ్ ది మొబైల్లో మనకి Type-C పోర్ట్ ఉంటుంది. 3.5mm జాక్ పోర్ట్ కూడా ఉంటుంది. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది. స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి డ్యూయల్ స్పీకర్స్ కాదు, సింగిల్, బట్ మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఇస్తుంది ఈ స్పీకర్. రైట్ సైడ్లో మనకి ఫింగర్ ప్రింట్ ప్లస్ పవర్ బటన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ని యాడ్ చేశాను. సో మీరు డిస్ప్లేలో చూడొచ్చు ఫింగర్ ప్రింట్స్ రెస్పాన్స్ ఎలా ఉందని. సో విత్ ఇన్ నో టైం చాలా ఫాస్ట్గా అన్లాక్ అయితే అవుతుంది. అండ్ లాక్ అన్లాక్ సౌండ్స్ కూడా ఉన్నాయన్నమాట. సిమ్ ట్రే అయితే ఉందన్నమాట. సో ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది సిమ్ ట్రే. సెట్టింగ్స్లో కంప్లీట్ సెట్టింగ్స్ చూడొచ్చు అనమాట, ఆప్షన్స్ ఏమున్నాయని. ఇక్కడ మనకి నియర్ బై షేర్, స్క్రీన్ రికార్డింగ్, స్క్రీన్ కాస్ట్ ఇలా చాలా అయితే ఉన్నాయి. ఈ సింగిల్ స్పీకర్ నుంచి మంచి అవుట్పుట్ క్వాలిటీ అయితే వస్తుంది. సో నేను వీడియోని ప్లే చేస్తాను. సో సింగిల్ స్పీకర్స్ అయినప్పటికీ మంచి అవుట్పుట్ సౌండ్ క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్లో 16 MP ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో మీకు నేను కొన్ని కెమెరా శాంపిల్స్ని డిస్ప్లేలో చూపిస్తాను.
అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ అయితే ఉంది. 48+5+2 అండ్ 48 మనకి f1.7 అపర్చర్తో వస్తుందన్నమాట. సో ఇది మనకి మెయిన్ సెన్సర్. అండ్ వీడియో రికార్డింగ్ ఆప్షన్లోకి వెళ్తే మనకి రియర్ సైడ్లో 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ మనకి మ్యాక్సిమం 4K సపోర్ట్ చేస్తుంది అండ్ మినిమం మనకి 30 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో 4K 30 FPS రికార్డ్లో మనము రికార్డ్ చేసుకోవచ్చు అనమాట వీడియోస్ని. సో ఇక్కడ మీరు కంప్లీట్ వీడియో శాంపుల్ కూడా డిస్ప్లేలో చూడొచ్చు. నెక్స్ట్ మనం అబౌట్ సెక్షన్లోకి వెళ్దాం. సో ఇది మనకి Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుందన్నమాట. కంప్లీట్ స్టాక్ అనమాట. సో కంప్లీట్ స్టాక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇలాంటి బ్లోట్వేర్ అయితే ఉండదు. సో స్టాక్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గేమింగ్ టెస్ట్ కూడా చేద్దాం అనుకున్నాను, బట్ సింగిల్ వీడియోలో మనకి గేమింగ్ టెస్ట్ని జడ్జ్ చేయలేము. అది మనకి డివైస్ క్యాబులా కదా అని. గేమింగ్ సపరేట్ వీడియో ఉంటుంది రివ్యూకి, అండ్ కెమెరా కూడా సపరేట్ రివ్యూ ఉంటుంది వీడియోకి, అండ్ ఓవరాల్గా ఒక కంప్లీట్ రివ్యూ కూడా ఉంటుంది అనమాట మొబైల్ నీకు నచ్చలేదా అని. సో 3 వీడియోస్ వస్తాయి ఎక్స్ట్రా ఈ మొబైల్ నుండి. ఫ్రెండ్స్, ఈ మొబైల్ మనకి 13,500 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో రన్ అవుతుంది. సో జనవరి 30 రోజున ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్లో. ఆ రోజు నాకు 12,490 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే పడింది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్కి ఈ మొబైల్ కొనొచ్చా అంటే ఎస్. సో నాకు ఇలాంటి కంప్లైంట్స్ అయితే లేవన్నమాట మైక్రోమాక్స్ మీద, బట్ ఓన్లీ నేను చెప్పిన పాయింట్స్ వీళ్ళు ఫాలో అవుతే వన్ ఆఫ్ ది డీల్ బ్రేకర్ మొబైల్ వీళ్ళు లాంచ్ చేస్తారనుకుంటున్నాను ఫ్యూచర్లో. సో వీడియో ఇంత గైస్, వీడియోస్ కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఐ హోప్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టేట్గా ఉండండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ మీ నెక్స్ట్ వీడియో. దీస్ ఆర్ సైనింగ్ అవుట్. జై హింద్. What we do here is go back.